వాడిని గుడి రిజిస్టర్లో సంతకం పెట్టనివ్వకూడదన్నా. నేను సైగ చేస్తాను, వాడిని లాగొక్కటి కొట్టు. దానివల్ల మనకేంటన్నా లాభం? గొప్పోళ్ళెప్పుడూ కూడా పరువు పోయిందంటే ఊరు వైపు మొహం చూపించరు. చూడు, వాడు మందు కొట్టడానికి ఎక్కడికి వస్తాడని తెలుసు. చెప్పు. చెప్పేస్తానండి. కార్లో అడిగానన్నా, జ్ఞానపురం మార్కెట్లో ఉంటాడు. ఇంకా అస్సలు ఆలోచించుకో, ఏసే. నమస్కారం బాబు. ఎందుకు ఇవన్నీ? లోపలికి రండి. నమస్కారం. రాజేంద్ర ప్రసాద్ గారు, ఊరి జనం అందరూ కలిసి మిమ్మల్ని గుడికి ధర్మకర్తగా నియమించడానికి మద్దతు ఇస్తున్నారు. ఈ రిజిస్టర్లో ఓ సంతకం పెట్టండి. పదవి దొరికిందన్న పొగర్తో మాట్లాడుతున్నా. ఎంత ధైర్యం నీకు? పెద్ద మనుషుల మీద చేయి చేసుకుంటావెందుకురా? సింగన్న, ఇది పద్ధతిగా చెప్తున్నాను. మీ కుటుంబాన్ని ఎదిరించి నిలబడలేక ఇలా అవమానించాడు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాము. హలో, ఎవరు? రాజలక్ష్మిని మాట్లాడుతున్నాను. చెప్పండి, ఏంటి విషయం? నేను మీ అమ్మ రాజలక్ష్మిని మాట్లాడుతున్నాను. అమ్మా, సారీ మా. మీ గొంతు నేను. వెంటనే బయలుదేరి ఊరికి రా. ఏంటమ్మా? మన ఇంటికి రా. సరేమా. వాసు ఉన్నాడా? అన్నయ్య వాళ్ళ సొంత ఊరికి వెళ్ళాడు. ఏంటి విషయం? వడ్డీకి డబ్బులు కావాలి. అవును, వాసుదేవూరు. గొబ్బుల పక్కన తోటపల్లి. తోటపల్ల? అవునన్నా, మన వాళ్ళతో రా. రండి బాబు. స్వాతి, ఏమైందమ్మా? వాడెవడో నాన్నని కొట్టాడన్నయ్య. మీ బాబాయ్ మీద చేయి చేసుకున్న వాణ్ణి చెయ్యి విరిచేసిరా.
బాబాయ్ మీదే చేయి చేసుకుంటావా? ఎరా లుచ్చాడా కొడక, మనుషులే రెచ్చగొట్టి కొట్టిస్తావరా? అడగడానికి ఎవడు లేడనుకున్నావా? నేనున్నాడ్రా. ఎవడు రాడనుకున్నావా? నేను వస్తాడ్రా. గౌరవంగా బతకాలని దూరంగా ఉండే కుటుంబాన్ని చూసి భయపడే కుటుంబం అనుకున్నారా? పాడుకోనా కొడక. ఇది నా ఊరు, వీళ్ళు నా వాళ్ళు. ఈ గుడి, ఈ దేవుడే మాకన్ని. ఇంకా ఇప్పటి నుంచి అంతా నేను చెప్పినట్టే జరగాలరా. నువ్వు బొబ్బిలి ఏరియాలో పెద్ద తోపట్టగా, ఏ రోజు నువ్వు బొబ్బిలి సెంటర్కి వస్తావో ఆ రోజు 5,000 మంది చూస్తుండగా నీ చేయి విరుస్తాడ్రా. అన్నా, వీడి కోసమే అన్నా వెతుకుతున్నా. ఆ రోజు మనోళ్ళు కొట్టింది వీడే అన్నా. వాళ్ళు ఇక్కడే ఉన్నారన్నా. ఇప్పుడే వెళ్ళి వాడంతా చూడమంటారా? ఎవడ్రా వాడు? ఎక్కడి నుంచి రా వచ్చాడు? చిన్నాన్న గురించి వచ్చాడా లేదా మన గురించి తెలిసి వచ్చాడా అని అనుమానంగా ఉందా? అలా అనడానికి సిగ్గుగా లేదు? సినిమా చూడడానికి వచ్చినాడు, పోలీసుని లేపేయడం చూసి అనుకోకుండా మధ్యలో దూరాడు. వాడికి పెద్దగా బిల్డప్ ఇచ్చి అనవసరంగా టైం వేస్ట్ చేశాడు. జీవితాంతం వాడు భయపడేలా ఏదో ఒకటి చేయాలి. సరైన సమయం చూసి దెబ్బ కొట్టాలి. ఆ రోజు గుడి ప్రాంగణంలో నన్ను పట్టుకుని చెప్పుతో కొట్టాడు. నేను కడుపు మండి వాడిని శాపనార్థాలు పెట్టాను. గౌరవంగా బతికిన కుటుంబాన్ని అనవసరంగా అవమానపాలు చేసావని బాధపడ్డాం. ఇప్పుడు మనసు కుదుట పడింది బాబు. బాబాయ్, నేను వెళ్ళొస్తాను. వస్తాను పిన్ని. వాసు, అమ్మా, నేను బయలుదేరుతానమ్మా. వాసు, అమ్మాయి చెప్పేశారు కదా, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉంటానని చెప్పు బాబు. సరేనమ్మా, ఇక్కడే ఉండిపోతాను. నీతోనే ఉండిపోతాను. అలాగే అమ్మా. సౌండ్ పెంచరా. వాసన్ ఇంటికి వెళ్ళేలోపు వాచిపోయేలా ఉంది. టికెట్ టికెట్ షాప్లో ఉంటే టికెట్ టికెట్. మరి వచ్చాడు. కండక్టర్ అయ్యి కదిలే బస్సు పైకి లేకొచ్చా టపక్కుని జారి పుట్టుకుమని పైకి వెళ్తే నీ పెళ్ళాం బిడ్డలను ఎవరు మెయింటైన్ చేస్తారు? వాళ్ళ సంగతి డ్రైవర్ చూసుకుంటాడు కానీ ముందు నువ్వు టికెట్ది. సరే, తోటపల్లికి 2 హాఫ్ టికెట్లు. దున్నపోతులా ఉన్నావు, హాఫ్ టికెట్ ఏంట్రా? మరి దూడలా ఉంటే హాఫ్ టికెట్ ఇస్తావా? ఏయ్, కింద సీట్ లో కూర్చుని సోగ్గా టీవీ చూస్తున్నారు, వాళ్ళకి ఫుల్ టికెట్. పైన ఎండలో మాడి చేస్తుంటే మాకు ఫుల్ టికెట్. అయితే అయ్యో, చక్రవడ్డీకి ఇచ్చేవాళ్ళు చెట్టు మీద వెళ్ళారన్నారే. ఎవడ్రా అన్నది? నేనే అన్నాను. చెప్పులో కొడతాను. అన్నా, అదే ఎన్ఎన్ఎల్ బస్ తిరిగి వస్తుంది. ఎలా ఎక్కవో అలాగే దూకే. దూకే. కాపాడండి, కాపాడండి. ప్రయాణంలో ఓసిగా పంచి దొరికింది. దిక్కుమాలోడు పంచి కూడా లాక్కెళ్ళిపోయాడే. నువ్వు దూకేచ్చు కదన్నా. నువ్వు బస్సు ఆపండొచ్చు కదరా. టెన్షన్లో మర్చిపోయారా? కోతిరేలా. మర్యాద మర్యాద. అదిగో ఏదో శవం వస్తుంది. మర్యాదగా వ్యాన్ లో దూకి తప్పించుకుంటా. నేను వలకట్లో వెయిట్ చేస్తున్నా. బండోడా అన్నయ్యని కాపాడరా. అయ్యో, ఇది మిస్ అయితే ఇంకా మనకి ఛాన్సే దొరకదు. నేను దెయ్యాన్ని కాదు, నేను ఇంకా చావలేదు. మరి ఎలా ఎందుకు పడుకున్నావయ్యా? నా కొడుకులంతా కలిసి ఆస్తి కోసం నన్ను చంపాలని చూశారు. నేను చచ్చినట్టు నటించాను, అందుకే వల్లకాడి తీసుకెళ్తున్నాను. నీ బిడ్డల పాపం అక్కడ అలా ఏడుస్తూ అల్లాడుతున్నారే, వాళ్ళని తప్పు పడుతున్నావేంటయ్యా? నా కొడుకులు కోడలు ఏ మాట్లాడుకున్నారో ఒకసారి విను.
ఆ 4.5 ఎకరాల కొబ్బరి తోట నువ్వే తీసుకుంటావు. 5.5 ఎకరాల మామిడి తోట నువ్వే తీసుకోవట్లా. ఆ 2 తులాల హారాన్ని నువ్వే పెట్టుకోవే. రాగిణి నువ్వు తీసుకోక్క. నా ఆస్తిలో సగం నీ పేరుని రాస్తాను, నన్ను కాపాడు బాబు. ఇప్పుడు చూడు, అదిగో అక్కడ ఓ మర్రి చెట్టు ఉంది, దాని ఓడలు పట్టుకుని ఇద్దరు టేక్ ఆఫ్ అయిపోతాం. శభాష్ రా మగధీరా, నా కొబ్బరి తోట నీకే. అయ్యయ్యో, వాళ్ళు చూసేలోగా పారిపోవాలి. పద, పరిగెట్టు, పరిగెట్టు. అన్నయ్య మన బాబు నైస్ గా పారిపోతున్నాడు రా. ఊరే ఎక్కువైపోతున్నాడు, నన్ను నీ కాపాడు. ఆస్తి వద్దు, పాడు వద్దు, పంచివరా చాలు. దమ్ముంటే నన్ను పట్టుకోండి. ఆపరా, ఆపరా, ఆపరా. రాస్కెల్, బ్రేక్ వేయడం అలాగా. ఇదేరా వాసు వాళ్ళ ఇల్లు. రే సావరిపోతా, ఇక్కడ ఉన్న వైజాగ్ నుంచి రావడానికి ఎంతసేపా? అవును, నువ్వు బస్సు మీద వచ్చావా పాడి మీద వచ్చావా? ఎలా అంత కరెక్ట్ గా చెప్పు. నిజంగానే పాళ్ళు వచ్చారా? అవును. అందుకే కొంప తట్టుకోలేకపోతున్నావు. వెళ్ళండి రా, వెళ్ళి స్నానం చేయండి. అందరు గుడికి బయలుదేరుతున్నారు. రిజిస్టర్ లో సంతకం పెట్టండి. వాడెప్పుడు అంతేనమ్మా. అన్నదానం కూడా గుడి పూజకి పత్రికలు వేయించబోతున్నాం. ఎప్పటిలాగా మీ ముగ్గురు పేర్లేగా. ఇకపై ఆహ్వాన పత్రికలో నా పేరు వేయద్దు, మా అబ్బాయి పేరు వేయండి. హాయ్ దివ్య, అమ్మ దగ్గరికి వెళ్ళాక ఫోన్ చేయడం కూడా మర్చిపోయావు కదా. నిద్రపోతూ ఉంటావు అనుకున్నాను, అందుకే చేయలేదు. లవ్ లో పడ్డాక నిద్రే రావడం లేదు. సరే మీ ఊరెక్కడా? ఎందుకు? నేను ఆల్రెడీ బొబ్బిలి దాటేశాను. మీ అడ్రస్ చెప్పు. బొబ్బులా? రే చిరుతపులి, తోటపల్లి గ్రామానికి చెక్ పోస్ట్ పెట్టరా. ఏయ్, రా, రా. ఏయ్, ఎవరైనా చూసే ఎక్కడికి లోపు ముందు లాగెళ్తున్నావ్? బండెక్కు. ఏ చూస్తే ఏంటి? నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు? అమ్మయ్యా, బతికిపోయాం. ఏంటి వాసు, ఇంటికి తీసుకెళ్తావు అనుకుంటే ఇక్కడికి తీసుకొచ్చా? అదంత సులభం కాదు. నేను మా పేరెంట్స్ ని ఇంట్రడ్యూస్ చేశాను, అప్పుడు నువ్వు చేయాలిగా. సూపర్, కరెక్ట్ గా చెప్పావు చెల్లాయ్. రే నువ్వెప్పుడురా బండ్లోకి ఏం వాసు, వయసులో ఉన్న అమ్మాయిని కారులో తీసుకొచ్చి ఎవరో లేని చోట ఆపేవే. ఏమన్నా జరిగితే వాళ్ళ అమ్మా నాన్నకి ఎవరు సమాధానం చెప్తారు? ఈ మాట చెప్పా నన్ను తీసుకొచ్చాడన్నయ్య. రే బంగాళదుంప, నువ్వున్నారా? వదినికి కొంచెం సేఫ్టీగా ఉంటుందని అన్నే రమ్మన్నాడు. లవ్వర్స్ ఏదో ఒంటరిగా వెళ్తున్నారే, కొంచెం అటు ఇటుగా ఉంటారే. ఈ బండ్లో ఎక్కకూడదని ఆలోచన రావద్దు. దివ్య పాప చాలా మంచి అమ్మాయి. అలాంటివేమి కారులో జరిగే అవకాశాలు లేవని వచ్చేటప్పుడు వీటితో బెట్ట కట్టాను. ఐఎమ్ విన్నింగ్ 10 రూపీస్. ఎరా, దివ్య అంటే ఒకప్పుడు మండిపడేవాడివి, ఇప్పుడేంట్రా ప్రేమ పొంగిపోతుంది? ఇప్పుడు దివ్య నా టీపీ సిస్టర్, అందుకని టీపీయా? తోడబుట్టిన చెల్లాయి. టీపీ సిస్టర్. సిపి అన్నా, సిపియా? చిరుతపులన్నా. ఓ, నేను బీపీ అనుకున్నా. టీపీ చెల్లమ్మా, అన్నయ్య కలలే పండెను, చల్లాయి మనసే పొంగెను, బంగారు సిపియనా? కాంతులేవు. కనపడకూడదు. వాసు, ఐ లవ్ యూ అని చెప్పేసి ఊరికి బయలుదేరి వచ్చేసాం. ఐ రియల్లీ మిస్డ్ యూ. 1 year తర్వాత జాబ్, 4 ఏళ్ల తర్వాత మ్యారేజ్, ఇలా ఎన్నో మోటివేషన్స్ పెట్టుకున్నాను. ఇప్పుడు నా అంబిషన్స్ అన్ని కొలాప్స్ అయిపోయాయి. అంతలో ఉందా? ఏ, నువ్వు అంత అందగాడివేం కాదు, కొంచెం మొరటుగానే ఉన్నావు. కానీ ఎందుకో నీ మీద ఇంత లవ్ వచ్చింది. హే, ఏంటి? నువ్వు రఫీ అనే కదా, కోపం వస్తే అందరినీ చితక బాస్తావు కదా.